మహారాజు మహాల్కి వచ్చేస్తున్నారు. సరే, మీరు కవితలు చెప్పడం మొదలు పెట్టండి. ఇన్ని లైట్లున్నాయి కదా, మరి ఎందుకని వాళ్ళు అక్కడ దీపం పెడుతున్నారు ఇప్పుడు? రే గాడిద, దాన్ని షవాల్ మెఫిల్ అని అంటుంటారు. దాన్ని తీసుకెళ్లి ఎవరి ముందైతే పెడతారో వాళ్ళే కవిత చెప్పాలి. చూడండి, దాన్ని తీసుకొని ఎవరి ముందైనా పెట్టనివ్వండి. కన్నా సార్ చెప్పడం పూర్తవగానే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. ఈయన మన కవితకు అభిమాని అవ్వాలంటే అప్పుడప్పుడు జవాబుగా మనం కూడా ఒక కవిత విసరాలి. ఒక అద్భుతమైన గేజిల్ కవిత్వాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వాసనకి సువాసన అని మరో మారు పేరుంది, కానీ ఆ సువాసనని మాటలతో ఎవ్వరూ వర్ణించలేరు. ఆహా, అద్భుతమైన కవిత. సువాసనకి వాసనని మరో పేరు కూడా ఉంది. అడవిలో వాంతి చేసుకున్నాడు ఒక బాలకుడు. నువ్వు ఇలాగే రాజుగారికి కోపం తెప్పిస్తే తగిన శాస్త్ర చేస్తారు. కథలన్నీ అద్భుతమైన కథలుగా ఉండేవి ఆ రోజుల్లో, కానీ అవే కథలు ఈ రోజుల్లో భూతాల కథలుగా మారిపోయాయి. అద్భుతం, చాలా అద్భుతం, చాలా బాగా ఉంది. ఓ భళ అద్భుతమైన కవిత. కథలన్నీ పొడుపు కథలైన కాలంలో ఇంటిలో నేను నీళ్లు పట్టి ఉంచుతాను బిందెలో అని అటువైపుగా తీసుకెళ్ళడం చాలా మంచిదయ్యింది. ఇప్పుడు కవిత చెప్పడానికి రాబోయేది ఎవరంటే, మీరేమి చెప్పనక్కర్లేదు, ఇక మేము ఏమి ఓడ్చుకోలేము. నేను ఆ దీపాన్ని కన్నా సార్ దగ్గరికి తీసుకువెళ్తాను. అబ్బా, ఎవరి సాంబ్రాణి గాడు? సాంబ్రాణి కాదు, హనీ. అని కాదు మహారాజా, జనాబీ హలి. మా కన్నా సార్ కవితలు అదిరిపోతాయి. ఆ కవితలు చెప్పడానికే వచ్చాం. మా హనీ ఉద్దీన్ చేసిన తప్పుకి క్షమాపణ కోరుతున్నాం. నేను క్షమించేస్తాను. రచయిత ఎవరికైనా సరే ఇక్కడ ఆహ్వానం ఉంటుంది. కొత్తగా రాసిన వాళ్ళు వాళ్ళ కవితని ఎక్కడ చెప్పచ్చు. సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పాలించే మిమ్మల్ని మహారాజు అని అంటారు. కవితలు చెప్పే నన్ను అందరూ కన్నా అని పిలుస్తారు. చప్పట్లు కొట్టండి. కవిత చాలా చండలంగా ఉంది. దీని కవితని ఎవరు చెప్పరు. దయచేసి ఈ ఘోరాన్ని ఆపండి. సరిగానే చెప్పానుగా. కొంచెం సేపట్లోనే ఈ అంతఃపురంలో నా కవితలు అవుతాయి. పాటలు అది విని నా మనసాక్షి అయ్యింది. ఇప్పుడు ఫ్లాటు ఫ్లాటు. చప్పట్లు కొట్టండి. ఇతను ఖచ్చితంగా మన పని పట్టకుండా వదలదనుకుంటాను. ఏంటి అనుమానమా? ఒక దోమ మరొక దోమని కుడితే అది ఖచ్చితంగా చావదు. ఆహా, ఎంత అద్భుతమైన కవిత. ఒక దోమ కుట్టడం వల్ల ఇంకో దోమ చావదు కదా. భలే ఉంది, ఇది నిజంగా అద్భుతం. ఒక దోమ మరొక దోమను కరిస్తే అది ఖచ్చితంగా చావదు. కోడి తన పిల్లల్ని హత్తుకుంటే ఆ పిల్లలకు ఏమీ నొప్పి పట్టదు. అసలు కథ రేపే మొదలవుతుంది. ఈ రోజు ఇంటిని ధ్వంసం చేసేద్దాం. ఏ పెద్ద మెడ జిరాఫే, ముందు ఇక్కడి నుంచి నువ్వు పారిపో, లేకపోతే మా ఫ్రెండ్ డ్రాగన్ కి బాగా కోపం వస్తుంది. అరే, మొదటిసారి నేను ఇప్పుడే డ్రాగన్ చూస్తున్నాను. నీకు ఇదే చివరి రోజు అనుకుంటాను. మర్యాదగా ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళిపోతే మంచిది. ఓ జస్టిల్, సోనో మోనో, సాహిల్, మీరేం భయపడకండి. ఇది డ్రాగన్ అయితే నోట్లో నుంచి నిప్పులు వస్తాయి కదా. ఓ, నిజంగానే డ్రాగనే. మున్ను మామాకి ఇన్ని కాంటాక్ట్స్ ఉంటాయని నేను అసలు అనుకోలేదు. అరే రండి పిల్లలు. కన్నా సార్, మేడం మీకోసం టిఫిన్ చేసి పంపించారు. అరే అలాగా?
కన్నా సార్ అసలు ఎందుకు అలారం క్లాక్ ని రిస్ట్ వాచ్ గా పెట్టుకున్నారు? దొంగతనం చేయకుండా ఉండాలంటే వెయ్యాలి లాక్. ఇది సాధారణమైనది కాదు, స్పెషల్ క్లాక్. చప్పట్లు కొట్టండి. కొడతాం గాని ముందు ఇందులో ఏంటో స్పెషల్ అది చెప్పండి. ఇది మా తాతయ్య తయారు చేసిన క్లాక్. దీంట్లో మనం టైం ట్రావెల్ కూడా చేయొచ్చు. అది కాకుండా దీన్ని జాగ్రత్తగా చూసుకోమని మా తాత నాకు అలాగా చెప్పారు. చూపించండి. వద్దు వద్దు, ఎవరు దగ్గర రావద్దు. ఏయ్, ఇది చాలా శక్తివంతమైన వాచ్. వెళ్ళిపోండి. నాకు కూడా చూడాలని ఉంది. అరే, దగ్గరకు రావద్దురా. ఇలా చూడండి, ఇదేమి ఆటలు కాదు. టైం ట్రావెల్ అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ప్రమాదం అంటే మాకు పొంగల్ తిన్నందుకు. అరే, వాచ్ విరిగిపోయింది. అరే వాచ్ విరిగిపోయిందా? వంట చేయాలంటే కావాలి పోయి. విరిగిపోయింది నాకున్న వెన్నుముక. సరే వదిలేయండి, మేము మీకు సాయం చేస్తాం. కన్నా సార్ ఏమైంది? మీ వాచ్ ఎందుకు లైట్ వెలుగుతోంది? అది రిపేర్ అయిపోయింది అనుకుంటాను. ఇవ్వండి, నేను రిపేర్ చేస్తాను. మీరేమీ చెయ్యొద్దు. మీరు తెక్కగా చేశారంటే మనం వేరే ప్రపంచానికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఇరుక్కుపోతాం. నీ దగ్గర ఒక ప్రశ్న అడుగుతాను. ఒక ఇంట్లో ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరు ఇంకా ఏంటి? అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంక ఇంట్లో ఉన్నది ఎవరు? ఓ ఎవరున్నారు? అదే అడుగుతున్నాను, ఎవరున్నారు? అరే నేను సమాధానం చెప్తున్నాను. ఇంట్లో ఎవరున్నారు? నాకు తెలుసుంటే ఈ ప్రశ్న నేనెందుకు నిన్ను అడగబోతున్నాను. ఎంత మూర్ఖత్వంగా అడుగుతున్నాడో చూసావా? వాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు కదా, మరి వాడు ఎలా వచ్చి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాడు? సరే వాడు వెళ్ళిపోయాడు, మరి ఇంట్లో ఉన్నది ఎవరో? మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే నువ్వు సమాధానం చెప్పలేవులే బండి తమ్ముడు. మరైతే జవాబేంటో నువ్వే చెప్పు. అరే సమాధానం ఏమీ లేదు. ఏంటి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు? ఓ అయ్యో. మీరు విజయవాడలో కనకదుర్గ గుడి వీధిలో నన్ను మీరందరూ కలిసి బెదిరించారు. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అది చెప్పమంటారా? ఏం చెప్పాలని ఆశపడుతున్నావు? క్షమించండి మావయ్య. ఇదిగో చూడండి పిల్లలు, ఒక పెద్ద కవి గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఏమని చెప్పారేంటి? నువ్వు వెళ్ళి కాసిన నీళ్లు తెస్తావా నాకు? అది సరే, ఆయన ఏమని చెప్పారు? కవి గారికి దాహం వేసింది అని చెప్పారు. ఏ పెద్ద కవి అయితే మాత్రం ఆయనకి దాహం వేయదా ఏమిటి? నీళ్లు తండి. ఒక నిమిషం, అతను మున్ను మామయ్య. హా, గుర్తొచ్చింది. నేనప్పుడు ఎంత ఉండేవాణ్ణి. నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు జిరాఫ్ గా ఉన్నావా? ఓ సారీ, నేను కిందకి చేయి చూపించడం మర్చిపోయానులే. నేను ఎంత ఉండేవాణ్ణి. ఈ రాసు గురించి మాత్రం చెప్పకండి. అందమైన ఒక చెట్టు, దాని మీద నేను సంతోషంగా జీవిస్తున్నాను. ఆ జిరాసు వచ్చి ఆ చోటుని ఆక్రమించేసింది. నా ట్రీ హౌస్ ని దాని పెద్ద మెడతో విరగొట్టేస్తుంది. అందువల్ల నా ట్రీ హౌస్ లో నేను జీవించడం చాలా కష్టంగా, దారుణంగా, కఠినంగా అదేమిటి అలా ఉంది. మరైతే మీరు ఎందుకు వాళ్ళని వెళ్ళమని చెప్పకూడదు? నేను మంకీని కావచ్చు, కానీ నేను చేయవలసిన పని అంతా అది చేస్తూ ఉంటే ఎలాగా? ఆ చోటులో ఆడుకోవడం దానికి సంతోషంగా ఉంది. దీని గురించి ఒక చాలా పెద్ద కవి గారు భలే చెప్పారు. ఏమని చెప్పారు? అది మెయిన్ బజార్కి వెళదామా బాబు? ఏమంటున్నారు మీరు? పెద్ద కవి గారు ఆటో ఎక్కి వెళ్ళవలసిన చోటు గురించి చెప్పారు. ఏమిటి, పెద్ద కవి గారు ఆటోలో వెళ్ళకూడదా? 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఈ జిరాఫీలు నిజంగానే చాలా సమస్యగానే ఉన్నాయి. ఇందులో నేను చెప్పే విషయం ఏమిటంటే అది నన్ను ఒక్కడే కష్టపెట్టడం లేదు, చాలా మందిని కష్టపెడుతోంది. అలా చూడండి. మా ఏరియాలోకి ఎంట్రీ ఇస్తాడా? అంతే, అయిపోయాడు. ఎగ్జిటే ఇంకా. జస్ట్ జైల్, ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి అంతే, వదిలిపెట్టను. ఒంటరిగా వెళ్ళకు అని. అరే అన్నయ్య,
ఈ రోజు న్యూస్ లో చెప్పారు ఆఫ్రికాలో ఏదో కొత్త రకం బస్సు వేశారట. దానికి నన్నే చేయమంటావు? మీ మెడ ఇంత పెద్దదిగా ఉంది కదా, కాబట్టి మీరే చూసి చెప్పండి ఆ న్యూస్ నిజమో కాదో అని. అరే క్షమాపణ అడగాల్సింది ఇతన్నే. మున్ను మామయ్య ట్రీ హౌస్ నుంచి దూరంగానే ఉండడం లేదు, అనవసరంగా ఇక్కడ ఆడుకుంటూ ఇంటిని పాడు చేస్తున్నారు. లేదు లేదు, ఈ చెట్టుతో ఆడుకునేటప్పుడు నాకు చాలా ఫీలింగ్ గా ఉంటుంది, అందుకే ఆడుకుంటున్నాను. కానీ ఈ ట్రీ హౌస్ వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, అందుకే దీన్ని పగలగొడుతున్నాను. కానీ మేము ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు అలా చేయలేవు. ఏంటి అనుమానమా? ఓకే ఓకే, కోపడకు వెళ్ళు. రండి రండి మిత్రులారా, టింకు పింకు సునీల్. అవును, వాళ్ళెవరు? అరే మిమ్మల్ని పిలుస్తున్నాను, రండి. వీళ్ళకి కొత్త ఫీలింగ్ ఇవ్వండి, కానివ్వండి. ఎలా కొట్టాలంటే వీళ్ళు మళ్ళీ ఏ పంచాయతీకి వెళ్ళకూడదు. అరే వావ్, ఈ క్యాప్ ని నువ్వు ఎక్కడ కొన్నావు? ఇదేం క్యాప్ కాదు, ఈ పక్షి నన్ను పెద్ద చెట్టు అనుకుని నా మీద గూడు కట్టుకుంది. నువ్వేం దిగులు పడకు, దానికి కూడా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. కాస్త కింద కొంగు. టాంగో జస్టిల్, నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకు. నేను క్షమాపణ అడుగుతాను, నువ్వు వచ్చి నన్ను పట్టుకో. చూసావా, భయపడ్డావు. పెద్ద పెద్ద వాళ్ళనే నా కాళ్ళ మీద పడేలా చేశాను. అలాంటిది నువ్వే మాత్రం నాకు ఏంటి అనుమానమా? ఉంది, చాలా పెద్దగా ఉంది. హ? ఈయనెవరు? ఓ, ఎవరో వస్తున్నారనుకుంటా. అటు చూడండి. అరే రే, ఈయనే మిర్జా కఫిల్, 18th సెంచరీలో పెద్ద కవి. నేను ఈయనకు చాలా పెద్ద ఫ్యాన్ని. నేను ఈయన్ని ఎలాగైనా సరే కలిసి తీరాలి. ఏం చేస్తున్నారు? ఈ డ్రెస్ తో మిమ్మల్ని చూస్తే ఆ ఫ్యాన్ కి మిమ్మల్ని ఎలా తీస్తారు? ఈ శతాబ్దంలో ప్యాంట్సే ఉండవు, అర్థమైందా? శాండ్ ఉన్న కాలం నుంచి ఉంది ప్యాంట్. కలవడం ఎలాగో కుదరదు, కనీసం చూసి పెడదాం, ఏమంటారు? అరే, ఆయన ఇటే వస్తున్నారు, వెళ్ళి దాక్కోండి. వర్షాన్ని చూసి ఆగిపోయే తామర పువ్వులు, వర్షాన్ని చూసి సిగ్గుపడే అల్లి పువ్వులు. చూసే పువ్వుల కన్నీ వర్ణాలు ఎక్కువ, ఈ కోటలో ఉండే మనుషులు కూడా ఎక్కువ. వావ్! ఆ, అవును, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? నన్ను అందరూ పొగిడి పొగిడి ఇప్పుడు ఏ శబ్దం విన్నా నన్ను పొగిడినట్టే వినిపిస్తోంది. ఇప్పుడు నేను చెప్పిన కవితలు బానే ఉన్నాయి. ఈ కవితని నేను మహారాజుకు వెళ్ళి చెబితే చాలా సంతోషిస్తారు. నన్ను క్షమించండి మహారాజా, ఇక పైన నేను మీకు కూజా. అద్భుతం! ఇలాంటి పరిస్థితుల్లో కూడా కవితలా? నాకు నిజంగా సంతోషంగా ఉంది. పట్టుకోండి, ఇదే నా బహుమతి. కన్నా సార్, త్వరగా వచ్చేయండి. ఎందుకు ఊరికే మాట్లాడుతున్నారు? వాచ్ ఉంది కదా, త్వరగా వెళ్ళిపోదాము. ప్రమాద సమయంలోనే ఈ గాడిదకి మంచి ఐడియాలు వస్తుంటాయి. ఏంటి అనుమానమా? కన్నా సార్, త్వరగా వాచ్ లో బటన్ నొక్కండి.
మిలీ ఎప్పట్లాగానే మీది మంచి పర్ఫార్మెన్స్. ఓ ఐ నో సార్, బట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మస్తీ నెక్స్ట్. ఇప్పుడు మన సర్కస్ లో ఉన్న జోకర్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. వీళ్ళు మస్తీ మిక్స్ కాదు, బేల్పూరి మిక్స్. వీళ్ళు చాలా మంది ఉన్నారు. కోడి, తోత, పిల్లి, కుక్క, కుందేలు. ఎక్సలెంట్. ఇటువంటి పర్ఫార్మెన్స్ ని మేము ఇంతవరకు చూడలేదు. இந்த தடவை SPL மஸ்தி மிக்ஸ் டீம் தான் பெர்ஃபார்ம் பண்ண போறாங்க. కిట్టి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సన్నీ. నేనే తప్పు చేశాను, కానీ ఓడిపోయినందుకు బాధపడట్లేదు. కిట్టి గెలిచినందుకు సంతోషంగా ఉంది. కిట్టి, నువ్వు నా ఫ్రెండే కదా. ஆமா, நீங்க எல்லாருமே என்னோட ஃப்ரெண்ட்ஸ் தான். ஹாய் சన్నీ, ఆడిషన్కి రెడీ అయిటియా? హాయ్ కిట్టి, ఈ చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు నీతో పాటు? నువ్వే చిన్న పిల్లాళ్ళ ఉన్నావు. సెలక్షనే అవ్వలేదు. ఈ డ్రెస్ వేసుకుని ఎగ్జిబిషన్ లో బెలూన్లు అమ్మడానికి వస్తున్నావా? ఓయ్, మీరే ఎగ్జిబిషన్ కి వెళ్ళేవాళ్ళు, మేము అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్ళేవాళ్ళం. అవునవును, నాకు తెలుసు. ఏనుగు, సింహం, పులి లాంటి బట్టలు వేసుకుని అమ్యూజ్మెంట్ పార్క్ చుట్టూ డబ్బులు సంపాదించడానికి నిలబడతారు. అలాంటి వాడివే కనుక. ஓஹோ, எல்லாரும் கொஞ்சம் அமைதியா இருக்கீங்களா? ఎక్స్క్యూజ్ మీ, తనెవరు? இது మిలీ. ఏంటి మిలీనా? మేము ఇప్పటి వరకు తన్ని ఎప్పుడు చూడలేదే. కొంచెం నోరు మూసుకుంటావా హనీ? తన పేరు మిలి అని చెబుతున్నారు. హాయ్ గైస్, రెడీగా ఉన్నారా? ఓ, అలా అయితే నా టీమ్ కి ఆడిషన్ ని మనం స్టార్ట్ చేద్దాం. మినీ, ఇప్పుడు స్టార్ట్ చెయ్యి. உன்னால இத பண்ண முடியாது. వెరీ గుడ్. వెరీ గుడ్. మై డియర్, నీ ఏరియాలో వెళ్ళి పర్ఫామ్ చేయి. సన్నీ, నెక్స్ట్ నువ్వే. వావ్ సన్నీ, నువ్వు మంచి పర్ఫామ్ చేస్తున్నావు. స్టార్ పర్ఫార్మర్. అది నిజమే మిలీ.
తమ్ముడు మనం కూడా ట్రై చేద్దామా? వద్దొద్దు, మనం ఇంకా ప్రాక్టీస్ కూడా చేయలేదు. మనమే బెస్ట్ కదా తమ్ముడు, ఏమంటావ్? మనం ఎందుకని ప్రాక్టీస్ చేయాలి? రండి వెళ్దాం. అలా కాదు, ఇలా లాగు, ఇలా. హలో, ఇదంతా ఒక స్టెప్పేనా? எவ்வளவு தைரியமா அங்க போய் சவால் விட்டுட்ட. கிட்டியோட டீம் பெர்ஃபார்ம் பண்ணனும். ஆனா எனக்கு டீம் எங்க இருக்கு? ఉన్నాం కదా కిట్టి. వావ్, రిజెక్టెడ్ పెర్ఫార్మర్ எல்லாரும் சேர்ந்து ఆడిషన్ல సెలెక్ట్ అవ్వమా? కిట్టి, మనసులో ధైర్యం, పని చేయడానికి బలవం ఉంటే మనకి ఏదైనా పాసిబులే. ఏంటి అనుమానమా? ஆனா என்னோட టాలెంట్ல எனக்கு సందేహமா இருக்கு పాపా. కిటి, మనల్ని రిజెక్ట్ చేసింది మిల్లీయే. సెలక్షన్ కమిటీ ఏమీ రిజెక్ట్ చేయలేదు కదా? మనం కూడా ప్రయత్నం చేసామంటే మనం కూడా చీర్ లీడర్స్ కాగలం. ఇది పాసిబులా? నేను కూడా ఉంటే అన్ని పాసిబులే. ఏయ్, ఇది గుడ్డు వేసే కాంపిటీషన్ కాదు. ఏ గ్రీన్ వెజిటేబుల్, నేను టైంని చేస్ గా మారుస్తాను. నీకు అర్థమైందా? என்ன? మా వారు నీకొకటి తెలుసా? ఆయన మ్యాచ్ లో నేనే పర్ఫామ్ చేస్తున్నాను. అప్పుడే ఆయన నన్ను ప్రేమించారు. వరేవా, ఇప్పుడు పని పూర్తయింది.